ఇట్టొచ్చాడంట. సచ్చిదాస్ మోస్తుంటాడు. ఏయ్ రండ్రా, రమ్మంతంతే. థామస్ రా, నువ్వు రా, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏంది లోన మాట్లాడేది? ఇది నా పరువుకు సంబంధించింది. ఇదిగోక అబ్బాయిడంటే నా పేరు చెప్పినాడంట. ఎవరు ఆలోచించుకుంటే దాని పుస్తకంలో రాశారంట. అడిగేందుకు దిక్కులేదనుకున్నా రేటి విషపన్ని రానివ్వండి, అందరిని నరికి పోగులేడతాను. ఇటీ చర్చిలో నరుకుతానో చంపుతానని మాట్లాడకూడదు. నువ్వేం మాట్లాడినా నెమ్మదిగా మాట్లాడు. ఏంది నెమ్మదిగా మాట్లాడేది? ఇలా చూడు, ఎవరికైనా తండ్రి ఎవరో తెలిసేది అమ్మ వల్లే. నా మాట కొంచెం విను. ఏందండి మీరు అనేది? రంకుతనం తప్పుడు పనులు చేసేటోళ్ళని పాతేసే చోట ఈ అమ్మను పాతేశారు. అట్లాంటి తిరిగిపోద్దని కొడుకీడు. ఈడు సైతాన్ కాడు, బాబాయికి పుట్టాడు. ఈడు పాపత్వాలు సత్తాడు. ఈ ఈదుకొక్కరిందుకండి సత్యలోకి రానెత్తారు. ఎందుకంటే పెంచి పోషిస్తారు. వీడు యేసుక్రీస్తు బిడ్డ, దేవుని సంతతి. అలాగైతే దేవుడి పేరు అబ్బ పేరని రాసుకోండి. ఆదరణ కూడా చూడడం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వే కదండి కుట్టింది. ఎవడా ఎవడా ఎవడా? నేను పాతికి ఇదికొక్కల్ని పాతెట్టాను రా. వాటి పిల్లలన్నీ నా పిల్లలా? నోటికొచ్చినట్టు బాగుతున్నారు. కావాలంటే చెప్పండి రా, ఊడిసిన కుక్కల్ని తీసి బయట పారేస్తాను. నేనేం కావాలన్నా చేస్తాను, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. చేసేది ఆవేశపడకు. నీ అమ్మలాగా ఒళ్ళమ్ముకునేవాడు అనుకుంటున్నావా? డబ్బిచ్చుకోవడానికి నేను నమ్మాను, మనసారా నమ్మాను. నువ్వు ఇంకా ఎందుకురా ప్రాణాలతో బతకడం? పోయి సావరా. ఇటీ చాలు, పెద్ద పెద్ద పురుగులాగా. చాలు, నువ్వు వెళ్ళు. పోయి సావు. ఇక నువ్వు వెళ్ళి కిటి. కడుపు నిండిందంటా నీకు? ఎందుకురా నీకు ఇంత ఆశ? దిక్కుమల్లడం ఊరు పరువు తీసినావు కదరా. ఎవరది? ఎవరు ఎవరు? పర్పన్స్ బర్గ్మన్స్, చూడు బర్గ్మన్స్, బర్గ్మన్స్. ఎవరు అది ఇయ్యాలప్పుడు? అయ్యా పాగరయ్యా, ఏంది ఎంత రైతురాలా? కొంచెం నాతో పాటు వస్తావా? పడుకున్న పిల్లగాన్ని పోయి మీద నొగ్గేసట్టయ్యా. చిన్న సహాయానికి రా. అట్టగానయ్యా. సమే ఏడపోతున్నా సమే? ఒక వ్యక్తికి దెబ్బ తగిలింది మేరీ, అందుకు రా. ఎవరో ఓడల్లో ఉండేటోళ్ళ ఉన్నాడే,
చూస్తానికి మీసాల దూరలో ఉన్నాడు. సామే, ఈ ప్రాంతం అంతా ఈల రాజ్యమా సామే? ఈడ పోలీసులు మిలిటరీ అంతా ఈల మనుషులే. ఇలా రా, ఇక్కడ గట్టిగా పట్టుకో. సామి వచ్చి పట్టుకో, రక్తం కారుతోంది. ఎవరో ఖచ్చితంగా చేస్తుంటారు. సామి, మనకెందుకు ఈరోజు మెదలుకొని నేను ఎత్తుకెళ్ళి సౌద్ రోడ్ని ఆడేద్దాం. బుల్లెట్ లోపల ఉంది. నేను అప్పుడే చెప్పానా వార్లోళ్ళని? నాకు కావాల్సిన వ్యక్తి మేరీ. నేను వీరికి కొంచెం బాకీ ఉన్నాను. బర్గ్వన్స్, శామ్, గుర్తొచ్చానా? ఫాదర్, శామ్, నేను చూసుకుంటాను. తెల్లారిక చర్చిలో చెప్పి పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తారు. వద్దు ఫాదర్, తప్పకుండా నన్ను అన్ని హాస్పిటల్స్లోనూ వెతుకుతారా? డాక్టర్ల మీద నిఘా వేస్తారా? ఎవరు? వృత్తి విరోధులు, గోవా వాళ్ళు. ఎన్నో పాపాలు చేశాను. అందరి మీద పగతో నన్నే నేను నాశనం చేసుకున్నా. బుల్లెట్ ఇంకా లోపలే ఉంది. నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించారు. నాకు తగ్గే వరకు ఇక్కడ ఉంటాను ఫాదర్. కానీ చర్చికి తెలియకుండా దాచిపెట్టడం. ఆదుకోండి ఫాదర్, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక పాపానికి చోట్లేదు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, ఫాదర్, ఒక చిన్న రిక్వెస్ట్. అది మీ ఒక్కరికే చెప్పుకోగలను. చెప్పండి. నాకు ఒక అమ్మాయి తెలుసు, పేరు సెలీనా. చిట్టి వరుసలో చిన్న రేవు దగ్గర తను ఉంటుంది. తను తోడుంటే నేను యేసుదారిలో పోతాను. ఏమ్మా, ఫాదర్ ఇంటికి వచ్చారు. ఒక్కొక్క కాఫీ కూడా తాగినెవరేంటి? నమస్కారం. నేను వెళ్ళొస్తానమ్మా. అట్టగానమ్మా. తాటి బెల్లం కాఫీ పర్లేదా? నువ్వు బర్గ్వన్స్ ఎలా కలుసుకున్నావు? ఓ రోజు ఆయన ఎవరో చంపడానికి వచ్చినప్పుడు ఈడకొచ్చి దాక్కున్నారు. ఆదుకోండి అని అడిగితే కాపాడా. తాగడానికి ఒక సట్టి గంజుంటే ఇచ్చాం. ఆయన ఎవరో అని అడగలేదు ఫాదర్. ఓ తీపి కలగా వచ్చి మాటిచ్చి వెళ్ళిపోయారు. అయ్యా, కోలుకున్నారు. గింజిచ్చాను, ఇంకా చలి జ్వరం తగ్గలేదయ్యా.
చాక్లెట్ ఇచ్చిన అమ్మాయి నీకోసే చూస్తున్నా. పట్టుకున్నాను, ఇక్కడ పట్టుకో. ఎక్కనా? ఏ అమ్మాయిలు అందరూ రండి, మీరు మనల్ని తీసుకుపోతారు. ఎంతో మంది లేం, 10 మందిమే. ఓటు తట్టుకుంటుందిగా. అందరూ మా కాన్వెంట్ అమ్మాయిలు. ఇది ఎస్లీ, ఈ అమ్మాయి మరియా, అది ఆగ్నెస్, ఇది ఆనా. నీ పేరేంటే? స్టెల్లా. ఏంటి బోట్లో కూర్చునే చోటంతా తడిసింది. చల్లగా ఉంది. కడల్లో పెద్ద పెద్ద అలలు వచ్చి పడతాయి కదా. అవును కదూ, నాకు కడల్లో పెద్ద అలలతో జాలీగా ఆడుకోవాలని ఆశ. కానీ నా దగ్గర బోట్ లేదే. బోట్ ఉన్నా కూడా నడపడం రాదే. బోట్ నడతావంటే మా బతుకు కడల్లో కలిసిపోతుంది. అలలతో ఆడుకోవాలంటే గుడ్డలన్నీ తడుస్తాయి కదా, ఊరికి లొడలొడ వాగుతాం. ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదే ఆగ్నెస్? అవునే, మదర్ తోలు చేస్తుంది. అందరూ ఏడబోతున్నారేటే? నువ్వు వస్తావా సాయి మాత గుడి తిరునాళ్ళకి? నేనెప్పుడు చర్చికెళ్ళనే. నేను తీసుకుపోతాను. మనసులో సూర్యోదయం అయినట్టు హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఇంతే చిన్న పిల్లల్లో మాట్లాడుతుంది. అని మాటలను తెలుపుతాంది. ఒకళ్ళకిచ్చే డబ్బులే నా దగ్గర ఉన్నాయి, మిగతావి తర్వాత ఇస్తాను. పర్వాలేదా? పర్వాలేదు. నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు, అని ఉంటే అందంగా లేవు. స్తోత్రం. ఎస్లీ ఆగు. ఆయన లేడు. ఎవరు? నేను సెలీనా ఆడికెళ్ళినప్పుడు పడవలో ఎవరు లేరు. సెలీనా నాడు వదిలేసి నేను లగెత్తుకొచ్చాను. నువ్వు బయటంతా చూసావా? చూసా. అక్కడ రక్తం లాంటిదేదైనా? ఆయన అంతటా ఆయన వెళ్ళారుగా. డబ్బాలు అయిన మందు మాత్రలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. ఎవర్రాది? సాములోరయ్యా? ఇంకో గలాస్ తాగి చూడు, సాములో 2 అమ్మాయిలు తెలినట్టు కనపడతాయి. ఈ దొంగ ఫాదర్నే. నీతో ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. ఎక్కడికైనా వెళుతున్నట్టు తన మాటల్లో తెలిసిందా? లేదు. ఏదైనా ఆపదని చెప్పాడా? ఏం చెప్పలేదు. 4-5 రోజుల్లో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకేం అనలేదు. మేరీ, ఆయన వచ్చేస్తారు. ఇక చేయగలిగిందేం లేదు. రేపే నువ్వు తనని తీసుకెళ్లి వాళ్ళ అత్తయ్య ఇంట్లో వదిలిరా. సరే సామే, మిగిలిన తర్వాత చూసుకుందాం. ఊరంతా ఉడికిపోతుంది.
కళ్ళారా చూసి పట్టుకున్నాను. ఇక మీరు తప్పించుకోలేదు. నిజం చెప్పండి. నేను జరిగిందంతా చెప్తాను. నాకు కథంతా అక్కర్లేదు. ఒక్క విషయం చెప్తే చాలు. ఆ అమ్మాయితో మీకున్న సంబంధం ఏంటి? యేసు ప్రభు సాక్షిగా ఆధారంలో జరగలేదు. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏదో తప్పు జరిగిందని అనుకుంటున్నారు. మీ నమ్మకం, విశ్వాసం ఈ సభకి ఎంతో ముఖ్యం. అందరినీ బహిరంగ విచారణ జరుపుతాం. ఏంటండి ఆడేసే తక్కువ తరవేకుండా తప్పే ఉంది. ఏందే విచారించేది? అడిగిన దానికి సమాధానం చెప్పాలి. దేవుని సాక్షిగా నిజం చెప్పాలి. ఇక్కడున్న ఫాదర్ శామ్తో పాపపు సంబంధం ఉందా? దేహ సంబంధం ఉందా? ఇది యేసుదేవుని సన్నిధి. ధైర్యంగా నిజం చెప్పు. ఫాదర్ పదవి నుంచి నెట్టేయండి. ఇంకా మాట్లాడతారండి. శాంతంగా ఉండండి. శాంతంగా ఉండండి. మరోసారి అడుగుతున్నా, ఫాదర్ శామ్తో దేహ సంబంధం ఉందా? ఉంది. అయ్యా మీరు పైకి వెళ్ళండి. పైకి నీకేనా చెప్పేది? ఫాదర్కి సంబంధం ఫాదర్ సామ్ని ఏ ఫాదర్ రా? ఫాదర్ సామ్ని ఊరాళ్ళు పట్టు కొడుతున్నారు రా. ఎందుకో? తెలవదు నువ్వు రా. ఎందుకు కొట్టారు? ముందు వాడికి రారా. ఎందుకు కొట్టారు? తెలవదు అంటున్నారు. చెప్పేది నిజం రా. తీసుకెళ్ళండి.